పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ మిస్టర్ ఇంకా వీడడం లేదు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై ఇంకా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో ఈ మరణంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ప్రవీణ్ హత్య చేశారు అంటూ పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ప్రవీణ్ తో కొంతమంది గొడవ పడ్డారు అని పాస్టర్లు అంటూ ఉన్నారు. ప్రవీణ్ ఒక టోల్ గేట్ ని దాటుతూ ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ప్రవీణ్ పగడాల విజయవాడ రాజమండ్రికి మధ్య అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు. సోమవారం రాత్రి ఆయన మరణించారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే ప్రవీణ్ కొంతమంది చంపేశారు, ఎవరో చంపేశారు, గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని అంటూ ఉన్నారు. కానీ ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన బుల్లెట్ కిందకి జారిపోవడంతో పడిపోవడంతో ఆయన పై నుంచి మరో వాహనం వెళ్లి ఆయన చనిపోయి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మిగిలిన పాస్టర్లు మాత్రం, క్రైస్తవులు మాత్రం ప్రవీణ్ ని కొట్టి చంపేశారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ బాడీపై, ప్రవీణ్ దేహంపై చాలా గాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం కనిపించింది. ప్రవీణ్ ముఖం, పెదాలపై గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే దారిలో టోల్ గేట్ దాటుతూ ప్రవీణ్ చివరి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాన్ని ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ఆయన బుల్లెట్ పై వెళ్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆయన టోల్ గేట్ దాటుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బుల్లెట్ పై వెళుతూ ఉన్నారు. ఇదే ఆయన చివరి దృశ్యాలు. ఆ తర్వాత ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. ఆయన మృతదేహం కనిపించింది. దీంతో ఆయన్ను చంపేశారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. ప్రవీణ్ బుల్లెట్ దూరంగా పడిపోయి ఉన్న దృశ్యాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పక్కనే ప్రవీణ్ పగడాల మృతదేహం కూడా కనిపిస్తుంది. దీంతో ప్రవీణ్ ను ఆయనతో గొడవ పడిన వాళ్ళు చంపేశారు అని చెప్తున్నారు. గతంలో ఆయనతో 2-3 సార్లు గొడవ పడ్డారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీనిపై క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేఏ పాల్తో పాటు క్రైస్తవులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్రవీణ్ పగడాల మరణం గురించి ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ప్రెస్ ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడాల విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు ఊరు దాటిన తర్వాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవరి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోతుంది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ ఎవరెవరో ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. మాకు డౌట్లు సార్ ఈ యాక్సిడెంట్ ఎక్కడో ఈ ఘటనపై, ఈ మరణంపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరపాలి అని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన పాస్టర్లు కూడా అంటూ ఉన్నారు ఇది ప్రమాదం అని మేము అనుకోవడం లేదు అని పాస్టర్లు అంటూ ఉన్నారు. ఆయన దృశ్యాలు, ప్రవీణ్ పగడాల చివరి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. టోల్ ప్లాజాను దాటుతూ ఉన్న సమయంలో టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఒక సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యానివి. అర్ధరాత్రి ఆయన బుల్లెట్ పై వెళ్తున్నారు. ఆ తర్వాత ఆయన మరణించిన స్థితిలోనే కనిపించారు. ఆయన దేహంపై గాయాలు ఉండటంతో ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, ఎవరో కొట్టి చంపేశారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రవీణ్ పగడాల చనిపోయిన చోట ఆయన దేహాన్ని కనుగొన్న చోట ఒక కర్ర కూడా ఉంది. ఆ కర్ర పిప్పి అయిపోయి ఉంది. ఆ కర్రకి రక్తపు మరకలు కూడా అంటుకుని ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో మీకు ఆ కర్రను కూడా చూపించబోతున్నాం. మొదటి బాక్స్ లో మీకు కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాల టోల్ ప్లాజా దగ్గర టోల్ గేట్ ను దాటడానికి ముందు అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు అవి. రెండవ బాక్స్ లో మీరు చూస్తున్న దృశ్యాలు బుల్లెట్ పడి ఉండటం, ఆ పక్కనే ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో ఆయన దేహాన్ని కనుగొన్నారు. ఆ దృశ్యాలు కూడా మేము మీకు బ్లర్ చేసి మాత్రమే చూపిస్తూ ఉన్నాము. ఆ పక్కనే ఒక కర్ర కూడా ఉంది అని చెప్తున్నారు. ఆ కర్ర పిప్పుగా అయిపోయి ఉంది. ఆ కర్రకు రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయని చెప్తున్నారు. దీంతో ప్రవీణ్ పగడాల మరణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని అనుకోవడం లేదు, యాక్సిడెంట్ జరిగిందని అనుకోవడం లేదు. ఇది ఎవరో చంపేశారు అని మాత్రమే అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఆయన ముఖం పైన పెదాల పైన గాయాలు ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా విచారణ జరపకపోతే నేను రాజమండ్రి వస్తాను అని కేఏ పాల్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ లో ఉంటారు, తిరుమలగిరిలో ఆయన ఉంటారు. ఆయన రాజమండ్రికి వెళ్లారు, బుల్లెట్ పై వెళ్లారు. బుల్లెట్ పై వెళ్లిన సందర్భంలో సోమవారం రాత్రి ఆయన టోల్ ప్లాజా దాటుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన మరణించిన స్థితిలో కనిపించడంతో ఆయన మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తూ క్రైస్తవులు పెద్ద ఎత్తున నేషనల్ హైవేపై ఆందోళన కూడా దిగారు. ప్రవీణ్ పగడాలను ఎవరో చంపేశారు, ఆయన అంటే కిట్టని వాళ్ళు, ఆయనతో గతంలో గొడవ పడిన వాళ్ళు చంపేశారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేఏ పాల్ అంటూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, దాని పర్యవసానమే ఈ మరణమని కేఏ పాల్ అంటూ ఉన్నారు. నేను రాజమండ్రి రావాల్సి ఉంటుందని కేఏ పాల్ చెప్తున్నారు. ఒకవేళ పారదర్శకంగా విచారణ జరగడం లేదు అనిపిస్తే నేను రాజమండ్రి వస్తాను, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయని కేఏ పాల్ కూడా అంటూ ఉన్నారు. ఒకసారి ఆ కర్రను కూడా మీకు చూపించబోతున్నాను. ఈలోపు మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ కర్ర, ఆ కర్రకు రక్తపు మరకలు కూడా అంటుకుని ఉన్నాయని చెప్తున్నారు. దీంతో ఆయనది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, బహుశా ఆ కర్రతో ఆయనను ఎవరో కొట్టి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన హెల్మెట్ కూడా ఊడిపోలేదని కూడా చెప్తున్నారు. కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన పెదాల పైన ముఖం పైన గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్న ఆ కర్రకు రక్తపు మరకలు ఉన్నాయి. ఆ కర్రతోనే ఎవరు ఆయనను కొట్టి ఉంటారు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలను దొరికే ఒక కర్రను కూడా చూపిస్తారు. బహుశా కర్రపై రక్తపు మరకలు ఉంటే అవి ప్రవీణ్ ని ఎవరో కొట్టి చంపారని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కర్రను ఏమైనా పోలీసులు సీజ్ చేశారా? ఇంకెటువంటి క్లూస్ అయినా దొరికాయా? హైదరాబాద్ కు చెందినటువంటి ప్రముఖ క్రైస్తవ వర్తమానికులు ఎవరైతే ప్రవీణ్ పగడాలపై అతను మృతిపై అయితే పలు అనుమానాలు అయితే ఆ పాస్టర్ల క్రైస్తవ సంఘాలన్నీ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తన మృతదేహం ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అక్కడ తరలించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా చెప్పాలి. దీనిపై ఇప్పటికే ఆ క్రైస్తవ సంఘాల పాటు అతనందరూ కూడా నిన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన దిగారు. అతను ప్రమాదం యాక్సిడెంట్ గా జరిగినటువంటి కాదు, ఉద్దేశపూర్వకంగా ఎవరో కొట్టి చంపారనే అనుమానాలను పెట్టిన నేపథ్యంలోనే దీనిపై పోలీసులు అయితే ఎంతనో అలర్ట్ అయ్యారు. ప్రధానంగా అతను ఎక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారని చూసుకుంటే హైదరాబాద్ తిరుమలగిరి ఎస్బీహెచ్ కాలనీ చెందినటువంటి ప్రముఖ అంతర్జాతీయ క్రైస్తవ వర్తమానంలో అతనైతే కొనసాగుతున్నారు. ప్రవీణ్ కుమార్ పగడాల అంటే ప్రధానంగా చూసుకుంటే అతనైతే సోమవారం నాడు అయితే ఇంటి వద్ద రాజమండ్రిలో ఉన్నటువంటి స్నేహితుల వద్దకు బయలుదేరుతున్నానని తన బుల్లెట్ల పైన ఏదైతే తన లగేజ్ కూడా కట్టుకుని బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే బుల్లెట్ పైన హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి గంటలో ఒక టోల్ గేట్ కూడా దాటినటువంటి సీసీ ఫుటేజ్ అయితే మన ఆర్టీవీ ఎక్స్పీరియన్స్ లో చూసినా అటువంటి దాటిన తర్వాత ప్రధానంగా రాజమహేంద్రవరం తెల్లవారుజాము సోమవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం ఈ యొక్క గ్రామం నుంచి రోడ్డు ఏదైతే ఉందో కొంతమూరు ఆటోనగర్ సమీపంలో ఒక పెట్రోల్ బంక్ సమీపంలోనే రోడ్డు పక్కన జారి పడిపోయి ఒక ప్రమాదానికి గురైనట్టుగా అయితే అక్కడ ఆ బుల్లెట్ మీద పడిపోవడంతో ప్రమాదం
ప్రమాదం జరిగినట్టుగా అయితే ఇప్పుడు పోలీసులు అయితే భావిస్తున్నారు. కానీ ఈ యొక్క వెంటనే అక్కడ ఉదయం 11 గంటల వరకు కూడా ఈ సంగతి ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ తెల్లవారుజాము నుంచి కూడా 11 గంటల వరకు కూడా ఈ రోడ్డు పక్కనే ఆ కింద పల్లం ప్రాంతానికి జారి పడితే బుల్లెట్ మీద పడిపోయి మొత్తం మీద గాయాలు అతను చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వెంటనే స్థానికులు చూశారు, పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క మృతి ప్రమాదంగా మొదటగా యాక్సిడెంట్ జరిగి అతను మృతి చెంది ఉంటాడనేది కూడా భావించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అతనికి మృతి కాదు, అంతర్జాతీయ ప్రముఖ క్రైస్తవ వర్తమానికుడిగా పనిచేస్తున్న అతనికి అయితే గత వారం రోజుల క్రితం కూడా తనకు థ్రెడ్ ఉంది. ఈ విధంగా తనైతే తన చంపేందుకు ప్రారంభం కుట్ర పండుతున్నారనేది కూడా తన సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదిక కూడా అతను ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అతను ఏ విధంగా చనిపోయాయని కూడా పూర్తి వివరాలు అయితే తెలియజేసుకుందని చెప్పేసి పక్కన క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో కిషోర్ ఆయన అయితే దీనిపై విచారణ అయితే చేపడుతున్నారు. భారీ ఎత్తున పోలీసులు ఎక్కడెక్కడ నుంచి బయలుదేరారు, ఏ ప్రాంతానికి బయలుదేరారని కూడా అనే కోణంలో జిల్లా ఎస్పీ నరసింహనాయక్ కిషోర్ కూడా అక్కడికి చేరుకుని మొత్తం యొక్క ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరో కూడా దీనిపై అసత్య ప్రచారాలు చేయరాదు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా కూడా ఎవరో కూడా చేయరాదు అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆయనైతే ప్రధానంగా చూసుకుంటే అతను ఎక్కడి నుంచి బయలుదేరాలనేది కూడా అంటే ఆ బైక్ ఎక్కడైతే పడిపోయిందో, ఆయన దేహం ఎక్కడైతే కనిపించిందో అక్కడ ఇంకేమైనా అనుమానాస్పద వస్తువులు కానీ అనుమానాస్పద దృశ్యాలు కానీ ఏమైనా కనబడుతున్నాయి. ఒక కర్ర కూడా ఉంది, ఆ కర్రకు రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయని కొంతమంది అంటూ ఉన్నారు. రోహిత్ అంటే అక్కడ జరిగినటువంటి ప్రమాదం చూసుకుంటే ఆ రోడ్డు పైనుంచి కిందకి జారి పడి ఆ బుల్లెట్ మీద పడినట్టుగా అక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలిస్తూ అక్కడ ఒక కర్రకి రక్తం కూడా అడ్డుకుని ఉందని కూడా అక్కడ స్థానిక పాస్టర్లు చెప్తున్నటువంటి వాదన. అక్కడ దానిపైనే ఆ కర్రను బట్టి అక్కడ ప్రమాదం జరిగిన తీరును బట్టి ఆ ముఖంలో ఉన్నటువంటి గాయాలను బట్టి ఇది ప్రమాదం కాదు, కావాలని ఎవరో ఈ విధంగా అతను చంపి కొట్టి పడేశారన్నది కూడా ఈ విధంగా అనుమానాలు అయితే రేకెత్తుతున్న నేపథ్యంలోనే పోలీసులు కూడా దీన్ని అనుమానాస్పద అభివృద్ధిగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే 4 బృందాలుగా దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి ఎవరైతే నరసింహ కిషోర్ కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ అయితే జరుగుతుంది. ఎవరో కూడా నిష్పక్షపాతంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా జరగాలని క్రైస్తవులు కోరుకున్న నేపథ్యంలోనే ఆ విధంగానే అన్ని విధాలుగా చేస్తున్నామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ అనుమానానికి బలం కలిగించే ఆధారాలు ఏమన్నా పోలీసులకు దొరికాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ మరణంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత కీలకం కాబోతోంది? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంతైనా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆందోళన చేశారు. పోస్ట్ మార్టం అయితే నిష్పక్షపాతంగా జరగాలి, ఎటువంటి అనుమానాలు తాగున్న నేపథ్యంలోనే ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అక్కడ కర్ర ఏదైతే చెక్కముక్క ఉన్నటువంటి చిన్న ఒక మీటర్ చిన్న సైజు కలిగినటువంటి కర్రకు రక్తం అంటుకుని ఉండడంతో పాటు తన ప్రమాదానికి గురైతే చిన్న గాయాలతో బయటపడాల్సిన పరిస్థితి ఉంది. తలకు గాయమైన అయితే అంటే తనకి హెల్మెట్ కూడా ఉంది. ఆ ప్రమాద సమయంలో హెల్మెట్ అయితే హెల్మెట్ ఉండగానే తను ఎలా చనిపోతాడనేది కూడా వీళ్ళ అనుమానాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతని ముఖం ఆ ఎడమ పక్కన భాగంలో ఆ ముఖం ఏదైతే తన లోటు వద్ద గాయమైనట్టుగా మెడపైన గాయాలైనట్టుగా కూడా అక్కడ పోలీసులకు అయితే నిర్ధారణ జరిగింది. ఈ యొక్క ప్రమాదం జరుగుతుంటే కాలుకు కానీ చేతికి ఎక్కడ మిగిలిన శరీర పాటలు ఎక్కడైనా గాయాలు ఉండాలి. కేవలం ముఖం పైన అలాగే తన మెడ పైన మాత్రమే గాయాలు ఉన్నాయనేది కూడా కొంతమంది బయటజనం పాస్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అనుమానాలు అయితే ప్రకటిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో మృతదేహానికి ఈ రోజు 10 గంటల ప్రాంతానికి అయితే పోస్ట్ మార్టం పూర్తి మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం భారీగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన క్రైస్తవులు కాకుండా హైదరాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క సంఘటన స్థలంలో ఉన్నటువంటి అనుమానిత వస్తువులతో పాటు బుల్లెట్ కూడా స్వల్పంగానే స్వల్పంగానే డ్యామేజ్ అయినట్టుగా గుర్తించారు. తనకు ఉన్నటువంటి ప్రాంతాలను మొత్తం పోలీసులు కర్రపై ఉన్నది రక్తపు మరకలేనా? ఆ కర్ర పిప్పి అయిపోయి కనిపిస్తుంది, దాని ముక్కలు కనబడుతున్నాయి. ఆ కర్రపై ఉన్నది రక్తపు మరకలేనా?
పైన ఉన్నటువంటి రక్తపు మరగలను బట్టి అందరూ కూడా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. ఆ కర్రతోనే కొట్టి ఈ విధంగా చంపారనేది అనుమానాలు అయితే చెప్పుకునే ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ కర్రను కూడా ఆ యొక్క ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి వస్తువులను పూర్తిగా పోలీసులు అయితే మొత్తం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అన్ని కూడా స్వాధీన